భూపాలపల్లి కలెక్టరేట్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అంటూ టీజీఈ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జేఏసీ జిల్లా అధ్యక్షులు బూరు రవికుమార్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా పరిషత్ కార్యాలయం ముందు పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ జిల్లా అధ్యక్షులు రవీందర్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగులు విధులు బహిష్కరించి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, రెండవ పీఆర్సీ పునరుద్ధరణ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే డీలుతో పాటుగా అన్ని సమస్యలు పరిశీలిస్తామని చెప్పి నేటికి 2.5 సంవత్సరాలైనా ఇంతవరకు పరిష్కరించలేదని, ఇప్పటికైనా పరిష్కరించకుంటే నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేవానాయక్, డీఈఓ రాజేందర్, రవీందర్ రెడ్డి, శ్రీదేవి, రాజు, చారి, రమాదేవి, వందలాది మంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకు రావాల్సిన డిమాండ్ మనం సహకారం చేయవలసిన ఈరోజు టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు వచ్చే పెండింగ్ బిల్లులు కానీ డిఏలు తదితర సమస్యలతో ఈరోజు వీరు నిరసన వ్యక్తం చేస్తూ మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదే ప్రకారంగా అది రవి గారిని తెలుసుకుందాం. నమస్కారం అండి. నేను టీఎన్జిఓ జిల్లా భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, టీజేసీ చైర్మన్గా ఈరోజు క్లాస్ 4 టు గెస్ట్ ఆఫీసర్ల వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా, కార్మికులు, పెన్షన్లు అందరూ కూడా కలిసి ఈరోజు టీజీజేఎస్గా ఏర్పడినటువంటి రాష్ట్ర యొక్క పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మేము 4 ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మొదటగా గత 30 నెలలుగా మాకు పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీని ఇమీడియట్గా జూన్ 2వ తారీఖులోపు ప్రకటించాలనేది మొదటి డిమాండ్. రెండోది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కనుక మాకు ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేసినటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను కూడా మా అందరికీ, మా డిపెండెంట్స్తో కలుపుకొని అందరికీ కూడా హెల్త్ స్కీమ్ను, క్యాష్లెస్ స్కీమ్ను చేయాలనేటువంటి రెండో డిమాండ్ తోటి, మూడోది సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అంటే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేటువంటి డిమాండ్ తోటి మూడవది. నాలుగవది మాకు 13,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్ని కూడా ఇమ్మీడియట్గా విడుదల చేయాలి. 280 మంది నా గౌరవ పెన్షనర్లందరూ కూడా చనిపోయిన పెండింగ్ బిల్స్ లేవు, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ డబ్బులన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఈ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటాడు. నా పేరు. ఈ నిరసన ప్రదర్శన అనేది ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి, ఉపాధ్యాయ ఉద్యోగుల పోరాట పటిమకు మధ్య జరుగుతున్న పరీక్ష. ఎందుకంటే మొట్టమొదటిసారి ఉపాధ్యాయులు డిమాండ్ల కోసం కాకుండా తాము ఇచ్చిన హామీల కోసం జరుగుతున్న పోరాటం ఇది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, పాలకపక్షం నిలబెట్టుకోవాలనేది మా పోరాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే 6 నెలల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది, పీఆర్సీ ప్రకటన లేదు. రాగానే ఓపీఎస్ని పునరుద్ధరిస్తామని చెప్పినారు, కానీ సిపిఎస్ మీద కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు, కమిటీ వేయలేదు. ప్రతిసారి పోరాట కార్యక్రమం చేసినప్పుడల్లా ఆఫీసర్ల కమిటీ, అధికారుల కమిటీ, రాజకీయ నాయకుల కమిటీతో కాలయాపన చేస్తున్న సందర్భంలో ఈసారి పోరాట పటిమ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరిస్తూ ఈ పోరాట కార్యక్రమం మా హక్కుల సాధన చేరే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకబోమని, అదేవిధంగా హక్కుల సాధనే లక్ష్యంగా అవసరమైతే నిరంతరం పోరాట కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూడా రాష్ట్ర జేఏసీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇకపోతే మా సొమ్మును మాకు ఇవ్వడంలో, మేము దాచుకున్న సొమ్మును మాకు ఇవ్వడంలో బకాయిల పేరుతో, పెండింగ్ బిల్లుల పేరుతో రకరకాల పదజాలాన్ని వాడుతూ మా సొమ్మును మాకు ఇవ్వకుండా దోబూచులాడుతున్న ప్రభుత్వానికి కూడా పెన్షనర్లు చనిపోతున్న సందర్భంలో కూడా
కనీసం స్పందన లేకపోతే ఇది మానవీయ కోణం కాదని హెచ్చరిస్తూ రాబోయే కాలంలో పెన్షనర్లు, ఉద్యోగ ఉపాధ్యాయ అందరితో కలిపి పోరాట కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రస్తుత యుద్ధ కాలంలో రోజు రోజుకు మారుతున్న సందర్భంలో సిపిఎస్ ను రద్దు చేసి వెంటనే ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, అలాగే ప్రభుత్వం కేబినెట్ లో తీర్మానం చేసి 3 నెలలైనప్పటికీ కూడా ఈహెచ్ఎస్ పట్ల సరైన విధి విధానాలు రూపొందించకపోవడం కూడా చాలా బాధాకరం. ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమా తెలుస్తలేదు, లేకపోతే ఎవ్రీ టైం హియరింగ్ స్కీమా తెలుస్తలేదు. ఎందుకంటే మేము ఉద్యమం చేస్తే ఒకటి పిలుస్తున్నారు, ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నాం అంటున్నారు. ఉద్యోగ సంఘాల బాధ్యులందరికీ కూడా ఈ సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగులకందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ, ప్రధానంగా ప్రజా ప్రభుత్వము అంటే ప్రజలకు ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినప్పుడే నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి ట్యాగ్ లైన్ వాళ్ళకు వర్తిస్తుంది. కానీ మాటలేమో బారెడు, చేతలేమో చారెడు అన్నట్టుగా ప్రకటనలు కాదు, మాకు కావాల్సింది పనితనం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము 1 సెప్టెంబరు 2024 కంటే ముందు నోటిఫికేషన్ ఏర్పడి ఉద్యోగ నియామకాలు పొందినటువంటి ప్రతి ఉద్యోగస్తుని యొక్క ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చినా కానీ తెలంగాణ గవర్నమెంట్ అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ప్రభుత్వాల మీద పడేటువంటి ఆర్థిక భారం కూడా ఏమీ లేదు. కనీసానికి వాటి మీద చర్చలు లేవు. ఏమైనా ఉద్యోగులు ఆందోళనలు చేస్తే కమిటీ చేస్తున్నాం, ఎక్స్పర్ట్ కమిటీ చేస్తున్నా అని చెప్పేసి కమిటీల పేరు మీద యాపన చేయడం కానీ కార్యాచరణ మాత్రం లేదు. అందుకోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలందరం ఏకమైపోయి ప్రభుత్వం మీద ఇప్పుడు పోరాటానికి సిద్ధమైనాం. అందులో మొదటి విడతలో భాగంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. మిత్రులారా, దీనికంటే భారీ ఎత్తులో మన నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ప్రభుత్వంలో కదలిక వచ్చేటట్టు ఇదే ఐక్యతను ప్రకటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం రోజు జేఏసీ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఉద్యోగస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు పెండింగ్ జీతాలు కానీ డిఏలు తదితర సమస్యలతో ఈరోజు మధ్యాహ్నం నిరసన వ్యక్తం చేస్తూ మాకు ప్రభుత్వం వెంటనే ఇవి అమలు చేయాలి, లేకుంటే ఈ నిరసన కార్యక్రమంతో పాటు మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. ఇదే ప్రకారంగా ఇక్కడ మాట్లాడిస్తాం. నేను జిల్లా పంచాయతీరాజ్ మినిస్టర్ల ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు వహిస్తున్నాను. మరి మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మరి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయం ముందు మరి ఉద్యోగుల సమస్యలు పెండింగ్ డిఏలే కానివ్వండి, పిఆర్సీ కానివ్వండి వెంటనే అమలు చేసి ఉద్యోగుల యొక్క ఇబ్బందులను వెంటనే తొలగించాలి. అలాగే సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దుపరిచి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితోని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారంగా ఈ యొక్క హామీని అమలు చేసి ఉద్యోగుల మనోభావాలను దెబ్బతినకుండా వెంటనే ప్రకటిస్తారని మరి ప్రభుత్వాన్ని ఒక విధంగా అభ్యర్థిస్తూ, మరి ఈ యొక్క అభ్యర్థనను కాదని మరి ఇబ్బందులకు గురి చేస్తే ఉద్యోగుల యొక్క ఆలోచన విధానాన్ని భవిష్యత్తులో మార్చుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే అమలు చేసే విధానంగా ఆలోచించాలని మరి ప్రభుత్వాన్ని ఒక విధంగా కోరుతూ మీ నిరసన వ్యక్తి ఈ యొక్క రాష్ట్ర జేఏసీ మేరకు మేము భోజన విరామ సమయంలో నిరసన ప్రకటిస్తున్నాము. దయచేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కోరుతున్నాము. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. వెంటనే డిఏఎస్, వెంటనే పిఆర్సీని, ఓపీఎస్ విధానాన్ని, ఓపీఎస్ విధానాన్ని, ఓపీఎస్ విధానాన్ని, సిపిఎస్ విధానాన్ని, సిపిఎస్ విధానాన్ని, ఉద్యోగుల ఐక్యత. జై హింద్. గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు మేము ప్రభుత్వంకి వస్తే ఈ ఉద్యోగస్తుల సమస్యలను ప్రకటిస్తాము, సమస్యలన్నీ పరిష్కరిస్తాము,
మమ్మల్ని అధికారంలో వచ్చిన తర్వాత మీ 6 నెలల్లో ఇస్తామని అన్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినా ఇంతవరకు మా డిఏ బిల్లులు కానీ ఆ సిబిఎస్ రద్దు ఓపీఎస్ ముద్ద అని అంటున్నారు. దాన్ని చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని గట్టి చాకరీ చేయించుకోవడం తప్ప కానీ మాకు ఇలాంటి అది సమస్యలు పరిష్కరించడం లేదు. ఇప్పుడు ఇప్పటికైనా వాళ్ళు సమస్యలు పరిష్కరించుకుంటే ఇటువంటి అది నిరసన కార్యక్రమాలు ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని అంటున్నారు. నరేందర్ స్టార్ 9 జయశంకర్.